మిచెల్ భయ్యా, మనం నిజంగానే వన్డే సిరీస్ గెలిచింది వీళ్ళ మీదనేనా? వీళ్ళ మీదనే శాట్నరు సెంచరీల మీద సెంచరీలు కొట్టించి గెలిపించిన. అక్కడ విరాట్ కోహ్లీను రోహిత్ శర్మ కూడా మనల్ని గింత ఇబ్బంది పెట్టలేదు కదవే. ఈ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ గిట్ల తలుక్కున్నారేంది మనల్ని? ఒక్క మ్యాచ్ అన్నా గెలుతామంటావా లేకుంటే 5-5 ఓడిపోవడేనా? ఫస్ట్ మ్యాచ్లో వాళ్ళు బ్యాటింగ్ చేసిళ్ళు, 20 ఓవర్లలో 238 రన్స్ చంపిళ్ళు. సెకండ్ మ్యాచ్లో మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసినాం, మనం కొట్టిన 209ని 15 ఓవర్లలో చేజ్ చేసిళ్ళు. సరే ఒక్క మ్యాచ్ ఏదో గుడ్డూపుడు ఊపిలు కావచ్చు అనుకుందాం. నిన్న మళ్ళా మనం కష్టపడి 10 ఓవర్లలో కొట్టిన 153 టోటల్ని జస్ట్ 10 ఓవర్లలో చేజ్ చేసిళ్ళు. ఇక బ్యాటింగ్ ఫస్ట్ చేసినా ఓడిపోతాను, సెకండ్ చేసినా ఓడిపోతాను. మిగిలిన 2 మ్యాచ్లు సప్పుడే కాడింటికి పోవడనయ్యాం. నా బాధ అది కాదు మిచెలు, ఈ సిరీస్ పోతే పోయింది. T20 వరల్డ్ కప్లో దబ్బున వీళ్ళతోని మ్యాచ్ పడితే మనల్ని గెలవనిస్తారా లేదా అని చూస్తానా. ప్రస్తుతం వీళ్ళున్న ఫామ్ చూస్తే మనల్నే కాదు ఎవరిని గెలవనిచ్చేటట్లేర్తి. అది కూడా కరెక్ట్ అయితే. బుమ్రా బాబాయ్, అభిషేక్ తమ్ముడు జస్ట్ 20 బాళ్ళల్లో 68 రన్స్ చంపిండు, నేను జస్ట్ 26 బాళ్ళల్లో 57 రన్స్ చంపినా. అయినా మా ఇద్దరికి కాకుండా నీకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చిల్లంటే నీ బౌలింగ్ మా బ్యాటింగ్కి మించున్నదని అర్థం. దాందేముంది స్కై, మనం ఎప్పటికి వేసేదేనే. బ్యాటింగ్ పిచ్ల మీద కూడా పుల్లలు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుడే నా స్పెషాలిటీ. ఎక్సలెంట్ బౌలింగ్ బుమ్రా. 4 ఓవర్లలో 17 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుడు అంటే మామూలు విషయం కాదు. T20 వరల్డ్ కప్ మనం గెలవడానికి అభిషేక్ తమ్ముడు ఎంత ఇంపార్టెంటో నువ్వు కూడా అంతే ఇంపార్టెంట్. ఒకటి ఆల్రెడీ గెలిపించిన, ఇంకోటి కూడా గెలిపిస్తా, టెన్షన్ పడకుల్లి. అభిషేక్ తమ్ముడు, ఎందుకు మా మీద ఇంత పగబట్టినావు? ఫస్ట్ మ్యాచ్లు నన్న 35 బాళ్ళల్లో 84 రన్స్ కొట్టి 200 స్ట్రైక్ రేట్తోనే ఆడినావు. దాన్నే మేము తట్టుకోలేకపోయినావు అంటే నువ్వు 3వ మ్యాచ్లో 340 స్ట్రైక్ రేట్తోనే ఆడినావు. నువ్వు 10-20 రన్లు కొట్టిపోతావా అంటే 20 బాళ్ళల్లో 68 రన్స్ చంపినావు. ఎందుకు తమ్ముడు మమ్మల్ని గట్ల తలుక్కున్నావు? వాస్తవం చెప్పాలంటే నన్ను 2వ మ్యాచ్లో డక్అవుట్ చేసి డిసప్పాయింట్ చేసిళ్ళు. అందుకే ఫస్ట్ మ్యాచ్లో 240 స్ట్రైక్ రేటు మీకు సరిపోదని ఇంకో 100 పెంచి 340 స్ట్రైక్ రేట్తోనే ఆడినా. మా జీవితంలో ఎంతో మంది ప్లేయర్లను చూసినాం, క్రిస్ గేలు, ఏబీ డివిలియర్సు, అంతెందుకు మా పెద్దన్న బ్రెండన్ మెకల్లం. కానీ నీ అంత సైకో ప్లేయర్ని మాత్రం చూడలే తమ్ముడు. నీకు బౌలింగ్ వేయాలంటే మాకు భయం అవుతుంది. ఎస్, ఈ అభిషేక్ శర్మ ఆడితే మేము మ్యాచ్ ఆడనే ఆడం, కావాలంటే మీరు బౌలింగ్ మిషన్లు పెట్టి బౌలింగ్ వేయించుకోవాలి. భయం, మీ భయమే నా ఇన్వెస్ట్మెంటు. ఇప్పటి నుండి నాకు బౌలింగ్ వేసే ప్రతి బౌలరు 4-6 పోకపోతే సాలరా అయ్యా అనుకోవాలి, గంతే. వికెట్ తీయడానికి చూడొద్దు. ఎస్, ఏదైతే ఓపెనింగ్ కోసం నేను చూస్తానో గదే ఓపెనింగ్ స్టాండ్ ఇచ్చిళ్ళు. 3 ఓవర్లలో 53 రన్స్ పార్ట్నర్షిప్ చేసిళ్ళు. వెరీ గుడ్ అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్. అదేంది గంభీర్ భయ్యా, అభిషేక్తో ఓపెనింగ్ చేసింది నేను కదా? అవునా, మరి నేను మ్యాచ్ చూసే టైంకి నువ్వు కనవల్లే. 17 రన్స్ కొట్టిండు తమ్ముడు. చూడ్డానికి ఇంతనే ఉన్నాడు కానీ కొట్టిన 6లు మాత్రం పోయి ఎక్కడనో పడ్డాయి. నీకేసింది గదే మ్యాట్ ఎంట్రీ, ఇషాన్ కిషన్ తమ్మునికి వేసింది కూడా గదే మ్యాట్ ఎంట్రీ. కానీ నువ్వు డక్అవుట్ అయినావు, తమ్ముడు మాత్రం 13 బాళ్ళల్లో 28 రన్స్ చంపిండు. ఇప్పుడు నువ్వే చెప్పు ఏం చేయంటావు? చేసేదేం లేదు భయ్యా, శాంసన్కి 3 మ్యాచ్లు ఛాన్స్ ఇచ్చిళ్ళు, మిగిలిన 2 మ్యాచ్లలో నాకు ఇవ్వాలి. చక్కగా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్తో ఓపెనింగ్ చేపిస్తే 1 డౌన్లో నా టాలెంట్ ఏందో చూపిస్తా. చెప్పు శాంసను, ఒకవైపు నుండి అయ్యరు, ఇంకో వైపు నుండి ఇషాన్ కిషను, నువ్వేమో 3 మ్యాచ్లలో కలిపి 16 రన్లు కొట్టినావు. ఏం చేద్దామంటావు? గంభీరన్న, 3 మ్యాచ్లు ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు ఇంకొక 2 మ్యాచ్లు ఇవ్వలేరా? మిగిలిన 2 మ్యాచ్లల్లో ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తా. 1 లాస్ట్ ఛాన్స్. మిగిలిన 2 మ్యాచ్లు కాదు శాంసను, ఇంకా ఒకటే మ్యాచ్, 4వ మ్యాచ్. అలా గనక నువ్వు పర్ఫార్మెన్స్ చేయలేదనుకో, ఇక నీ కంబ్యాక్ని నీ ఫ్యాన్స్ కూడా డిసైడ్ చేయలేరు. చక్కగా IPL ఆడుకున్నాడు తప్ప వేరే దారి ఉండదు. స్కై అన్న, కంగ్రాచులేషన్స్. అటు ఇటు చేసే సంవత్సరం తర్వాత ఫామ్లోకి వచ్చినావు, బ్యాక్ టు బ్యాక్ 50లు కొట్టినావు, నాట్ అవుట్ ఉన్నావు, మొత్తం కెప్టెన్ ఇన్నింగ్స్లు ఆడుతున్నావు కదా. థ్యాంక్స్ తమ్ముడు. ఇక ఈ సిరీస్లో కూడా ఆడకపోతే ఉన్న కెప్టెన్ పోస్ట్ కూడా పోయేటట్టున్నదని కంబ్యాక్ ఇచ్చిన. నీ సంగతి ఓకే, మరి నా సంగతి ఏందన్నా? నీ సంగతి ఏంది తమ్ముడు? మొన్ననే మంచి బ్యాటింగ్ చేసినావు కదా. అది మొన్న ఎప్పుడో ఫస్ట్ మ్యాచ్లా, సెకండ్ మ్యాచ్లో బ్యాటింగ్ దొరకలే, ఇప్పుడు థర్డ్ మ్యాచ్లో కూడా బ్యాటింగ్ దొరకలే. అసలు ఏంది ఇది? అంటే ఇప్పుడు నీకు బ్యాటింగ్ దొరకడానికి నన్ను తొందరగా అవుట్గా అమ్మంటానవా ఏంది? నిన్ను తొందరగా అవుట్గా అమ్మంటలేనన్నా, నువ్వు టాస్ గెలుతానవు కదా, జరంత బ్యాటింగ్ ఫస్ట్ తీసుకోమని చెప్తానా. తమ్ముడు, మనకు సిరీస్ గెలుచుడు ఇంపార్టెంట్ ఫస్ట్, నువ్వు బ్యాటింగ్ చేసుడు కాదు. ఆకచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళ చాకు మీద పడ్డా ఆకుకే బొక్క. మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసినా, వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా మనమే గెలుతాం. అసొంటప్పుడు నువ్వు టాస్ గెలిచి బ్యాటింగ్ ఫస్ట్ తీసుకుంటే మాకు కూడా బ్యాటింగ్ వస్తుంది కదా, తర్వాత బౌలర్లందరూ బౌలింగ్ చేసుకుంటారు. నాకు కూడా ఈ రింకు తమ్ముడు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది స్కై. నేను కూడా బ్యాటింగ్ దొరకకపోయేసరికి బౌలింగ్లోనే పుల్లలు తీసుకొని అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. ఇక మేము చెప్పే మాటిని మిగిలిన 2 మ్యాచ్లలో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకో చెప్తా. ఇక సిరీస్ ఎట్లాగో గెలిచినాం, మీ మాట ఎందుకు కాదనాలది, బ్యాటింగే చేద్దాం. శాంట్నరు, వీళ్ళు సెకండ్ బ్యాటింగ్ చేస్తేనే గీ రేంజ్లో చంపుతాళ్ళు.
ఇప్పుడు వీళ్ళున్న ఫామ్కి వీళ్ళు కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసిల్లనుకో మన బౌలర్ల పరిస్థితి ఏమవుతుంది? వాళ్ళు కొట్టే 250 280 మనకు అవసరం అంటావా? వామ్మో, ఊహించుకుంటేనే భయం అవుతుంది. మరి ఏం చేద్దామంటావు ఫిలిప్స్? చేసేదేం లేదు, నేను చెప్పేది ఎట్టి పరిస్థితులలో నువ్వు టాస్ గెలువు. ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకో. మనం సప్పుడేకి 20 ఓవర్లు బ్యాటింగ్ చేద్దాం. వాళ్ళు గట్లనే 10 ఓవర్లలో చేసి చేస్తారు. మన బౌలర్లు మెంటల్ టార్చర్కి గురి కాకుంటుంటారు. కరెక్ట్ వే ఫిలిప్స్. మరి బై మిస్టేక్లా వాళ్ళు టాస్ గెలిస్తే చేసేదేముంది? నిలబడి సిక్స్లను చూడాలి ఇక గంతే. రానా తమ్ముడు, నువ్వు నన్ను న్యూజిలాండ్ టీంలోకి వెళ్ళి బయటికి పంపేదాకా వదిలిపెట్టేటట్లేవు కదా. వన్డే సిరీస్లో 3 మ్యాచ్లకు 3 ఇట్లల్లో అవుట్ చేసినావు. T20 మ్యాచ్లలో నువ్వు 2 ఆడితే 2 ఇట్లల్లో అవుట్ చేసినావు. నువ్వు ఆడిన 5 మ్యాచ్లల్లో 5 సార్లు నన్నే అవుట్ చేసినావు. ఇవాళ మ్యాచ్లను అయితే నా వికెట్ తప్ప ఇంకెవరి వికెట్ తీయలే. ఎందుకు తమ్ముడు, నేనేం అన్యాయం చేసిన నీకు? అట్లేం లేదన్నా, వాస్తవం చెప్పాలంటే ఇవాళ నీ వికెట్ కూడా నేను తీయకపోతుండే. కానీ ఆ పాండ్యా అన్ననే వెనకకెళ్ళి ఎగిరెగిరి క్యాచ్ బట్టి నిన్ను అవుట్ చేసిండు. ఏదో ఒక రోజు నీ బౌలింగ్లో 20 రన్లు చంపి నీ మీద రివెంజ్ తీసుకుంటా తమ్ముడు. ఎక్కడ గెలకూడదో అక్కడే గెలికినావు. మిగిలిన 2 మ్యాచ్లలో కూడా నిన్ను అవుట్ చేసేది నేనే. బిష్నాయ్ తమ్ముడు, 11 నెలల తర్వాత ఇండియన్ టీంలకు కంబ్యాక్ ఇచ్చినావు. అది కూడా వరల్డ్ నెంబర్ 1 బౌలర్ వరుణ్ చక్రవర్తిని రీప్లేస్ చేసినావు. అంత ప్రెషర్ సిచ్యువేషన్లో కూడా బుమ్రా తర్వాత బెస్ట్ బౌలింగ్ వేసింది నువ్వే. 4 ఓవర్లు 18 రన్లు 2 వికెట్లు. ఎక్సలెంట్ బౌలింగ్ బిష్నాయ్. మరి ఏం చేస్తాం, కాంపిటీషన్ అట్లున్నది. ఛాన్స్ దొరికినప్పుడే పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, లేకుంటే మళ్ళీ కనబడకుండా పోవాల్సి వస్తుంది. కిషాన్ తమ్ముడు, ఇండియన్ టీంలో జెండా పాతేదాకా పోయేటట్లేవు కదా. సెకండ్ మ్యాచ్లో 6 రన్లకు 2 వికెట్లు పడ్డప్పుడు వచ్చి పిచ్చ కొట్టుడు కొట్టినావు. ఈ మ్యాచ్లో ఫస్ట్ బాల్కి వికెట్ పడంగానే వచ్చి ఒక్క బాల్ అట్లా డాట్ చేసి తర్వాత 6లు 4లు చంపి 17 రన్లు చంపినావు గదే ఓవర్లా. నీ సైజులకి నువ్వు కొట్టే 6లకి ఏం సంబంధం లేదు. ఏం టాలెంట్ తమ్ముడు నీది. 6లు కొట్టాలంటే కావాల్సింది సైజు కాదన్నా, స్టామినా. బాడీలో పవరు, బ్యాట్తోని టైమింగు. 6లు చంపితే పోయి ఎక్కడనో పడాలే. అది కిషను, అది మన సన్ రైజర్స్ ప్లేయర్ అనిపిస్తాను. పాండ్యా బ్రో, అభిషేకు, ఇషాన్ కిషను, మళ్ళీ వీళ్ళకు తోడు ట్రావిస్ హెడ్. SRSతో ఈసారి కష్టమే ఉన్నట్టున్నది కథ. తర్వాత క్లాసను, లివింగ్స్టన్ కూడా ఉన్నారు. అయితే మనకేం తీసుకయ్యి, వాళ్ళ దగ్గర బౌలింగే లేదు. ఓకే బాయ్స్, ఇప్పటికి కూడా మనకు పోయిందేం లేదు. పోయిన పరుగుని నిలబెట్టుకోవాలంటే మిగిలిన 2 మ్యాచ్లు మనమే గెలవాలి. అందరు యుద్ధానికి సిద్ధంగా అండి. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. నేను కూడా సిరీస్ స్టార్ట్ కావడానికి ముందు 1 2 మ్యాచ్లు మిమ్మల్ని గెలిపిద్దామనే అనుకున్నా. కానీ ఇప్పుడు మా తమ్ముళ్ళు ఆడిన ఆట చూసిన తర్వాత మిమ్మల్ని అది కూడా గెలవనీయ బుద్ధి అయితే లేదు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. ఇట్స్ క్లీన్ స్వీప్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన వీడియోని జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో మాత్రమే చూడండి. వీడియోలో ఉన్న మిగిలినవేం పట్టించుకోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.